గారికి వందనాలు. డైరెక్టర్ హేమంత్ ఎలా ఉన్నాడు? అలాగే స్లిమ్ ట్రిమ్ గా ఉన్నట్టున్నాడు. అందరి మీద నీ కళ్ళు పడతాయే, పోయిన తర్వాత కూడా ఇది మాత్రం పోలేదు. ఉంటాను, వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకుంటాను. హలో, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? అవంతి. ఏం చదువుతున్నారు? బీకామ్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అక్కడే ఉండండి. అసలు ఆ రోజుల్లో నేను బీకామ్ చదువుతూ ఉంటే, నేను కాలేజ్ లోకి అలా ఎంటర్ అవుతూ ఉంటే ఒక 10-15 లవ్ లెటర్లు వస్తూ ఉంటే వాటిలో ఏది స్వీకరించాలి, ఏది రిజెక్ట్ చేయాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే మా నాన్న సడన్ గా ప్రత్యక్షమై చదువుకోవడానికి పని చెయ్యి అని అంటే చదువుకొని బుద్ధిగా వచ్చేసాను. ఇప్పుడు ప్రేమ అన్న తర్వాత రావాల్సిన టాపిక్ ఏంటి? పెళ్లి. పెళ్లి అయ్యి ఓ 10 ఏళ్ల తర్వాత భార్యకో భర్తకో చెవుడు రావడం అనేది సహజం. అది కావాలని వస్తుందో లేకొస్తుందో తెలియదు కానీ మొత్తానికైతే వస్తుంది. ఎవరికైనా ఒకళ్ళకి చెవుడు వస్తే ఎలా మేనేజ్ చేస్తారు అనేది క్వశ్చన్. నా పేరు రోషన్. ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే తనకి వినిపించదు కాబట్టి పక్కింటి సరోజ్ అని పిలుస్తా. హాయ్ అక్క. హాయ్, మై నేమ్ ఇస్ కీర్తన. బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి హస్బెండ్ కి చెప్పి వెళ్తాం. ఓకే, కూర్చో. నా పేరు అమిత్. మా పిల్ల ముంగటనే నేను ఫోన్ లో మాట్లాడతా సెకండ్ సెటప్ తో. ఈ జనరేషన్ అంతా అసలు ఇంకా ఫస్ట్ సెటప్ కూడా కాలేదు, సెకండ్ సెటప్, థర్డ్ సెటప్ అని చంపేస్తున్నారా నాయనా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈ జనరేషన్? వై? సినిమా ప్రభావం. సినిమా ప్రభావం. నెక్స్ట్. హాయ్ అక్క, నా పేరు పావని. మా ఆయన పడుకున్నాక పక్క డోర్ లో పబ్ ఓపెన్ చేస్తా. అంటే ఫుల్ ఎంత లౌడ్ నాయిస్ పెట్టినా వినిపించి అన్నా కూడా వినిపించదనా? అమ్మో, కూర్చో. తిట్లు కూడా నవ్వుకుంటూ తిడతాను, ఎందుకంటే ఆ నవ్వు చూసి పొగుడుతున్నానేమో అని అనుకుంటారు. ఓకే, మనం ఒక చిన్న డెమో చేద్దాం. ఓకే, నువ్వు నిలబడు. ఇప్పుడు అతను చెవిటి మొగుడు అనమాట. ఇప్పుడు నువ్వు తిట్టు. నా చెత్తదవా, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఏంటిది? చాలా దరిద్రునిరా. థ్యాంక్ యూ. ఓకే, సరేనమ్మా, నువ్వు ఇలా వచ్చేసి ఇంత మంచిగా తిట్టావు కదా, నీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాం రా. ఓకే, మీరు చెప్పారు చెవిటి మొగుడో చెవిటి భార్యో ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అని. కానీ ఈ తల్లి కూతుర్లకి ఇద్దరికి చెవుడు ఉంటే అల్లుడి పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం. మొత్తం యూత్ చిన్న ట్రూత్. పెళ్లి చేసుకోవడం అంత ఏదో పని, తెలివి తక్కువ పని ఇంకోటి లేదండి. ఇవ్వండి, పెళ్లి చేసుకొని రా, నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదంటే ఫ్రెండ్స్ అందరూ ఎరా మగాడు కదా ఎందుకు చేసుకోని అడుగుతున్నారు. సరే, వాళ్ళ మాటని పెళ్లి చేసుకున్న తర్వాత అరే దాని టార్చర్ అసలు తప్పుకోలేకపోతున్నాను రా, అసలు మామూలు టార్చర్ పెట్టాలి. ఎరా ఆడదాని టార్చర్ కూడా తట్టుకోలేకపోతే నువ్వేం మగాడు అని అలా కూడా. 2 రోడ్డు రోలర్ మధ్యలో ఇరుక్కున్నా సరే ఎలాగో అలా తప్పించుకొని బయటికి రావచ్చు. కానీ 2 లేడీస్ మధ్య నుండి, అది 2 చెవిటి మాలోకం ఇంజనీర్స్ మధ్యలోంచి బయటికి రావడం మాత్రం ఎవడి వల్ల కాదండి. ఇదేదో పండగ చేసుకుంటూ క్లాప్స్ కొడుతున్నారండి, నీకు బాధ అర్థం కాలేదా? ఎదుటి వాళ్ళకి బాధగా ఉంటే మాకు హాయిగా ఉంటుంది, అందుకని. నీకు ఎప్పుడు అలాగే ఉంటుందిలేండి, ఎంతమందిని టార్చర్ పెట్టుంటారు. ఇప్పుడు చూడండి అసలు నా కష్టం ఏంటో. 1 రూపాయి ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ఏ ఎంట్రీ సాంగ్ గానీ కంట్రీ ఫ్రూట్ లాగా అలా తయారవుతావంటే వెళ్ళి మళ్ళీ వేస్తారు. వెళ్ళు. ఏంటి కొత్త చీర కొంటారా? మొన్నే పండగ కొన్నారు కదా. కొత్త చీర గురించి మాట్లాడాను, మళ్ళీ ఎంట్రీ సాంగ్ వేస్తారు ఎళ్ళు అన్నాను. ఏంటి గుండె మీద బొచ్చు రావాలా? అది గచ్చిలా ఉంది, ఇంకా మళ్ళీ బొచ్చు ఎందుకు వస్తుంది? ఇదండి దీంతో టార్చర్. ఇలా బాబు నాకు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు బాబు అది ఎవరి మాట ఎందో అన్నాడు. నేనేమో ఆ సీతయ్య టైప్ యాటిట్యూడ్ అనుకున్నా. దీనికి చెవుడని ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటండి మీరు మరి వాళ్ళని టీ అడుగుతారేంటి? నన్ను అడగచ్చుగా. ఇప్పుడు నేను దాన్ని టీ అడిగానండి, వెంటనే మీకు నన్ను చూస్తే జాలి అనిపిస్తుంది. నాకు మాత్రం నా బతుకు మీద వస్తుందండి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అమ్మడేమో ఇది మాత్రం బాగానే అనిపించిందా నీకు? ఆగాలి
లాగా స్టేజ్ చాలా వీక్ గా ఉంది, అయినా నీకు ఇంకా ఎంట్రీ సాంగ్ వేయలా. ఇదేం చూసావు బాబు, మీ మావయ్య గారు ఉన్నప్పుడే తిరగదీస్తే దాని పర్ఫార్మెన్స్. ఇదని నా పరిస్థితి. చెవుడు చెవుడు మధ్యలో సెగోడి, ఇలా అయిపోయింది నా పరిస్థితి. ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్ళేంటి బాబు, వద్దొద్దు. పెళ్లి మళ్ళీ చేస్తే ఏదో సెకలు నీ దగ్గర చాలా ఉన్నాయి, ఎక్స్ట్రాలు చేసి ఉంటే తోలు తీస్తా, లోపలికి వెళ్ళి మళ్ళీ సంగతి. ఇదిగో నువ్వేమైనా సరే నేను పెళ్లి చేసుకోను. నేను రాజీవ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో. ఇదిగో నీకు అర్థం అవటం లేదు, నేను చాలా ఇరిటేషన్ తో ఉన్నాను. నాకు బిర్తి పెంచుకో. ఇప్పుడు అలాగే కదా ఉండేది, కొత్తగా ఉంది. మరి దీనికి వినబడుతుంది. ఏంటి అలా చూస్తావు, ఎర్రిమొహం వేసుకుని అల్లుడు టీయో కాఫీ ఏదో తగలై. అమ్మా నేనంటే నీకెంత అభిమానం అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. పట్టుదానా అడ్డమైన బూతులు తిడుతుంటే ఆశీర్వదించమ్మా. ఏందే సిగ్గులాకల్లా. చూసావా నీ ఎదురుకుండా నన్ను కాలు పెట్టుకుని లాగేస్తుంది అల్లుడు, ఏదో చెయ్యడు. ఏంటి చచ్చిపోతే చూస్తావనే సీరియల్లోనా అతను ఇంకా చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు అల్లుడు. అదేం మాట్లాడతా దానికి అర్థం కాదు, ఇదేం మాట్లాడతా దీనికి అర్థం కాదు. అల్లుడు అంత ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, టీయో కాఫీ పడేయచ్చు కదే. అమ్మా నేనంటే మీకు ఎంత అభిమానం అమ్మా. మళ్ళీ దండం పెట్టేసావు నువ్వు. నేను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తాను. వచ్చేటప్పుడు 1 కిలో క్యారెట్లు పట్టరా. గోకెత్తన ఏమండి అబ్బా అబ్బా సిగ్గు కూడా మీతో సినిమాకి వస్తానండి. నేను బాత్రూమ్కి వెళ్తున్నా, మీకు రాసి చూపించాను అర్థం కాదు. ఒక్క నిమిషం. నేను బాత్రూమ్ కి వెళ్తున్నా, మా బాసు వస్తాడు. ఓకే, మా బాస్ వస్తే అతనికి మర్యాదలు ఇచ్చి ఆయనకి ఏం కావాలంటే అది జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. ఫుల్ స్టాప్. ఇదేం లాంగ్వేజ్? ఇది కుర్దు అని కొత్తది. ఓకేనా, నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తా. మీరెప్పుడు వచ్చారు? రండి కూర్చోండి. అయ్యో భలేవారు, కూర్చోండి. మా ఆయన గారు అంతా చెప్పే వెళ్ళారండి, మీకు ఏం కావాలంటే అది ఇచ్చేయమన్నారు. ఏం కావాలి? చిన్నపిల్ల బాబు, అదేమిస్తుంది నేను ఇస్తాను. ఇంకేమన్నా కావాలా? హగ్గు కావాలి. పెగ్గ అదైతే వద్దు, రాత్రి అందరం కలిసే తాగుతుంది. చూడా, అయితే మనం ఇష్టం వచ్చినట్టు ఆగొచ్చు అన్నమాట. ఆవిడకి ఏం చెప్పినా వినపడదు, మీకేం కావాలంటే అది నేను ఇస్తాను, నన్ను అడగచ్చుగా. వినపడదా? నువ్వు కావాలి రావే. నువ్వంటే ఇష్టం అంటున్నారే, పెళ్లి చేసుకుంటావేంటి? ఇప్పుడు భోజనం వద్దే, సాయంత్రం తింటాను. ఇద్దరు చెవిటి మాలోకాలను భరిస్తున్నారు, వాళ్ళంతా ఎర్రి మాలోకమో. డబ్బు ఎక్కడుంది? అదేదో ఇచ్చేవి, ఇవ్వకపోతే మా ఆవిడ ఉద్యోగం పోతుంది. శాండ్విచ్ ఎవరా నువ్వు? నన్ను అడుగుతా, నా ఇంటికి వచ్చి నన్ను ఎవడన్నాడు? ఆడెవడు? వాడు ఎవడు? టీ అడిగారండి, ఇచ్చేసి పంపించేశా. అమ్మ దీని ఆస్కార్ యాక్టింగ్. ఏమిటది నా ఎదురుకున్నాను, అదేదో లోపలికి వెళ్ళి తగలాడండి. ఇది సరసంలా కనబడుతుందా? దున్నపోతులు కొట్టుకోవడం కూడా సరసమేలా ఉంది. నీకు వినబడుతుందా? చెప్పు. మరి ఎందుకు నటించావు వినపడినట్టుగా? పెళ్ళైనప్పుడండి మా అమ్మగారు ఉన్నారు కదండి, వినపడట్లేదని చెప్పి అత్తగారు పూరి తగ్గుతాదే అని చెప్పింది. అదా, అలా కాదు, నాకు అసలు ఉండాల్సిన చోట, లేకపోతే నీకు అనవసరమైన చోట ప్రతి చోట వచ్చింది కదా. కూతుర్లకి ఎలా ఉండాలో ఎలా వండాలో నేర్పండి. ఇలాంటి దిక్కుమాల సలహాలు ఇచ్చారనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా? అల్లుడు ఎక్కువ చేసావంటే ఒక్క నిమిషం, ప్రాపర్టీ ఉంది, తీసుకో ముందుకెళ్ళి. ప్రాపర్టీస్ కూడా ఉన్నాయా? ఓకే, సో అమ్మగారు, కూతురు గారు, అల్లుడు గారు వెళ్ళిపోయారు. మరి మన సెట్ కి ఇంకో అల్లుడు గారు వాళ్ళ ఆవిడ్ని తీసుకొని వచ్చేస్తున్నారు. లెట్స్ ఇన్వైట్ ఆర్పి అండ్ మిస్సెస్ ఆర్పి.
ready. For deadly dance, get ready. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనదే రైలు పట్టాలు నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు చెంగుమంటూ నా వెంటరిగా రాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతానే చిట్కాలు మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు చాలు చాలు, ఇంతకన్నా వేరే వాళ్ళని మీరు ఆత్మహత్యలకి ప్రేరేపించొద్దు. సరే, ఎనీవే కంగ్రాచులేషన్స్, పెళ్లి చేసుకున్నారు మొత్తానికి ఇద్దరు. చాలా కాలంగా జబర్దస్త్ చేసుకున్నాం. బాగుంది. ఇద్దరు ఈ జంక్షన్ కి వచ్చారు, ఇద్దరు ఒక జంక్షన్ లో కలిశారు. అవును, ఈ జంక్షన్ వరకు చేరుకున్నారు. ఇద్దరిది ఒకటే ఊరంట కదా? నెల్లూరు. ఇద్దరిది నెల్లూరే. మా స్టేషన్ మాస్టర్ యాక్చువల్లీ ప్లాట్ఫామ్ టికెట్ ఎంక్వైరీ చేయనిది మేము షో స్టార్ట్ చేయాలి. ఎక్కడ చచ్చారు మాస్టర్? ఎవరమ్మా? మేడం గారు. అక్కర్లేదు, నమస్కారం. నమస్కారం. ఇలా కూడా పెట్టచ్చు. మీరెవరు? నేను రమేష్ ఉన్నారు కదండి, వాళ్ళ సిస్టర్ మా. ఆయన రాలేదు, నీరసంగా ఉందని నన్ను పంపించారండి. అమ్మా, ఉద్యోగాలు ఇలా ఎక్స్చేంజ్ చేసుకోకూడదమ్మా. అది గవర్నమెంట్ లో ఎవరైనా పోతే అప్పుడు వాళ్ళ వైపు నుంచి మనకు ఉద్యోగం రావాలి. ఈ జంక్షన్ లో ఆ ఫెసిలిటీ ఉందని మా అన్నయ్య చెప్పారండి. సరే అయితే కూర్చోండి. ఆర్పీ ఎవరు వచ్చారన్నారు. ఆర్పీ వాళ్ళు వచ్చారమ్మా. నా పేరు కూడా ఆర్పీఏ. రమ్యప్రియ. రమ్యప్రియ. ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ తీసావా లేదా? మా ఆయన తీసాడు. నువ్వు తీయకపోతే పో. బావగారు మీరు తీసారా? ఒక ఫ్లైట్ మినహాయించి ఎక్కడ ఫ్లైట్ తీయలేదు. వృద్ధులకి ఫ్లైట్ టికెట్ అవసరం లేదు, ఏ టికెట్ అవసరం లేదు. వాళ్ళతో పాటు ఒక మనిషి కూడా ఆసరాగా వెళ్ళొచ్చు. బావగారు నేను అడుగుతుంది ఫ్లైట్ టికెట్ కాదు, ప్లాట్ఫామ్ టికెట్. నేను అడిగేది కూడా అదేనమ్మా. నాకు ఫ్లైట్ కి ప్లాట్ఫామ్ కి తేడా తెలియదు. దీన్ని చేసుకున్న తర్వాత పోతానే ఏముండదు లైఫ్. ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? పరిస్థితి బాగోలేదు. ఉన్నపలంగా కొత్తగా పెళ్ళింది కాబట్టి ముద్దు ముచ్చట చూసుకుంటూ వచ్చేసి టికెట్ తీసుకోవాలి. క్షమించండి. ఒక పని చేయండి, ప్లాట్ఫామ్ టికెట్ లేదు కాబట్టి కొంచెం పనిష్మెంట్ ఉంటుంది, అది చేసేస్తే సరిపోతుంది. మీరిద్దరు మేము వేసినటువంటి కొన్ని పాటలకి మెడ్లీ లాగా డాన్స్ చేయండి. పాట ఏమ్మా? అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యప్ప. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి నాటెందుకు రాసంతకి అస్సాదియా. అటు అమలాపురం ఇటు పెద్దాపురం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి మార్గం చూపే దీపం కాదా ధైర్యం. చాలు చాలు, ఇంతకన్నా మాకు పనిష్మెంట్ వద్దు. కంప్లీట్ గా ఈ జంక్షన్ ని వాడుకున్నటువంటి కపుల్ గా అద్భుతమైన చప్పట్లతో అభినందనలు. ఈ
రోజు వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కపుల్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్పి వై జంక్షన్ కి రావడం నిజంగా వి ఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరిద్దరు ఎలాగో వచ్చారు కాబట్టి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అడగచ్చా? మీరు ఎప్పుడు కాళ్ళు కొడుతుంటారు కదా, అప్పుడు కొట్టినప్పుడు ఎప్పుడైనా పడ్డారా కింద? ఏమో పడలే ఇప్పుడు ఇంతవరకు పడలేదా? అది నా గుండె చప్పుడులాగా, అది కొట్టకపోతే ఇది కొట్టుకుంటాం. ఎవరికైనా కాళ్ళల్లో మెదడు ఉంటుంది, ఇద్దరికి గుండె ఉంది. మామూలుగా నేను ఏదైనా హాస్పిటల్కి వెళ్తే స్టెథోస్కోప్ డైరెక్ట్ అరికాల్లో పెడుతుంది. మిగతా ఏం దొరకవుగా. నెక్స్ట్, మీరు పోయిన జన్మలో ఏదైనా పెద్ద పాపం చేసుకున్నారా? ఈ జన్మలో ఏమని పెళ్లి చేసుకున్నారు? సేమ్ క్వశ్చన్ ఆవిడ కూడా అడగచ్చు. ఫస్ట్ టైం తనను పెళ్లి చేసుకున్న ఒకటో రోజే అనుకుంటా, నాకు అర్థమైపోయింది పోయిన జనంలో పాపం చేస్తుంటాను. కొన్ని సినిమాలు ప్యాచ్ వర్క్ డబ్బులు లేక ఆపేస్తారు, అలాంటిది ఇది. ఆర్పి గారు, పోయిన జన్మలో పాపం చేస్తే పనిష్మెంట్, మళ్ళీ ఈ జన్మలో కూడా అదే ఎందుకు చేస్తున్నారు సార్? ప్రపంచంలో సీక్వెల్ తీసిన ప్రతి సినిమా హిట్ అయింది సార్, మళ్ళీ సీక్వెల్ తీసుకుంటున్నారు. నెక్స్ట్, అన్నా మీరు మీ వైఫ్ ఎప్పుడైనా కలిసి హర్రర్ మూవీ చూసారా? మేము ఇలా చూడాల్సిన అవసరం, ఇలా చూసా హర్రర్ చూడకల్లా మిర్రర్ చూస్తే చాలు. సరే, మీరిద్దరు మంచి పర్ఫార్మర్స్ కాబట్టి ఏదైనా ఒక స్కిట్ మా కోసం చూపించొచ్చు కదా? ఏదైనా ఉంది అనుకుందే చేస్తాం. మొదలెట్టండి అయితే. అంటే మాకు మురళన్న గారు సపోర్ట్ కావాలి. తింగరం ఒకసారి రావా? దూరం నుండే కష్టంగా ఉంది, దగ్గర ఏం కాదు ఏం కాదు, నేనున్నాను కదా. మీరున్నారని ఇంకా భయం. మా తింగరం ఏమో డైరెక్టర్ వేషం వేస్తున్నాడు. మరి ఇవాళ వరకు గుడ్డు డైరెక్టర్ చూసారు, ఇవాళ గుండు డైరెక్టర్ చూస్తారు. గుండు డైరెక్టర్ విత్ యాక్టర్స్, హీరో హీరోయిన్లు రెడీగా ఉన్నారు. స్టార్ట్ యాక్షన్. నా గురించి అందరికీ తెలుసు, నేను ఇప్పుడే డైరెక్షన్ కొత్తగా చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఇంతకు ముందు సందులో సుందరి అని సినిమా చేశాను, 150 days ఆడింది. తర్వాత నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో, అది కూడా సూపర్ డూపర్ హిట్. కొత్తగా మూవీ ప్లాన్ చేశాను, అతనితో అప్పుడు సినిమా పేరు. దీనిలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు అప్పుడు. ఒక మంచి క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాం. హీరో కొంచెం తిక్కగా ఉంటాడు, అతను అని పెట్టాం అతనికి. అతనితో అప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది? మా హీరో గారు ఇలా ఉన్నాడంటే ఈడి హీరో ఏంటి అనుకోవద్దు, నేను ఎలాంటి వాళ్ళనైనా చేయగలను. ఓకే, మన సినిమా 60 కోట్ల బడ్జెట్. నాకేం అర్థం కాలేదు, ఏంది 60 కోట్లు, 40 కోట్లు మన కాస్ట్యూమర్ల దగ్గర తీసుకొచ్చు. ఇంకో 30 కోటిలో కానీ 10 కాస్ట్యూమర్ దగ్గర అప్పు తీసుకున్నావా? కోట్ ఉంది, అక్కడ కూడా కోట్ ఉంది. ఆ కోట్ ఏంది? పెద్ద అవే మరి కోట్లు. బ్యాంకాక్ లో కూడా ఉంది మన షెడ్యూల్. ఎక్కువ రోజులే ఉండేటట్టు ప్లాన్ చేయి, ఎందుకంటే ఇక్కడ మొత్తం మసాజ్ చేయించుకోవాలి. ఆరోగ్యం బాగా. నీకు ఎక్కువ రోజులు కావాలా, ఎక్కువ రోల్ కావాలా? నాకు ఎక్కువ రోజులు, దాంతో పాటు ఎక్కువ రోజులు ఉండేటట్టు. పూర్తి మాత్రం బాగా. సరే ముందుకు రా. యాక్చువల్ గా ఓపెన్ చేస్తే చెంబు పట్టుకుని వెళ్తా ఉంటుంది. చెంబులు నీళ్ళు ఉంటాయి. నువ్వు చాలా జాగ్రత్త తీసుకెళ్ళు. నువ్వు పెట్టే వెళ్ళు. ఓకే, ఒకడు చేజింగ్ జరుగుతుంది, ఒకడు వెనక పరిగెత్తుకుంటూ నువ్వు చాలా ప్రాబ్లం లో ఉన్నావు, వాటర్ లేవు, ఏం చేయాలి? ఎవడు రా ఈ చెంబు పరిగెడుతున్నావు? కట్ చేస్తే బ్యాంకాక్. బ్యాంకాక్ లో అయితే కావాల్సిన నీళ్లు ఉంటాయి. అంతసేపు బ్యాంకాక్ లో సముద్రంలో అర్ధనగ్నంగా నేనా? కానీ ఉప్పు నీళ్ళు పర్వాలేదు. ఇక్కడ అక్కడ ఉన్నాను, కరెక్ట్ బ్యాంకాక్ బీచ్ దగ్గరికి వెళ్ళావు నీ కార్యక్రమం కోసం. వెళ్ళేసరికి అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఓకే ఓకే, అమ్మాయి ఎంట్రీ. ఇప్పుడు అమ్మాయికి ఒక సాంగ్ ఏంటి? ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అప్పో బాబు గారి
తీయమ్మ మసూది. వద్దు వద్దు, నువ్వు వచ్చినప్పుడు నేను భయపడ్డానా? సార్ హర్రర్ స్టోరీ ఏం చెప్పలేదు. ఇంకోటి చెప్పు, అది మేలా ఫిమేలా? ఫిమేల్లో మేలైనటువంటి జాతి. ఏంటండి అది? జీవితంలో అలిపిరిలో ఉంటాయి కొన్ని ఘటనలు. రౌండ్ గా జరుగుతాం. రోడ్డు అట్టుంది దాని మొహం అది. లేదు మొన్న వేయించాం. హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది, హీరోయిన్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సన్నివేశాలు బ్యాంకాక్. ఇది బ్యాంకాక్ వస్తుందా? ఫంక్షన్ లో ఆహులు ఎత్తదాన్ని ఉంటుంది. ఇది బ్యాంకాక్ రావడం ఏంటే? ఏం మాట్లాడుతున్నారండి? చెప్పు తీసుకుంటాను. ఇగో ఒక్క నిమిషం. రొమాన్స్ సీన్ మటుకు నేను చేయనండి. నేను చెయ్యాలి సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. నీతో చేయడం ఏంటి? హర్రర్ మొహం దానా. సినిమాకి 60 కోట్లు బడ్జెట్ అంటే దీని హీరోయిన్ చూపించడానికి 70 కోట్లు అయ్యేటట్టుంది. ఫస్ట్ మనం బ్యాంకాక్ లో సీన్లు ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఒక రొమాన్స్ బిల్డప్. నేను ఆ సీన్ తో చచ్చిపోతా. తర్వాత నెక్స్ట్ నువ్వు బిల్డ్ చేసుకుంటారు గుండు. లేదు అక్కడ డూపులు పెడతాం. రొమాన్స్ చేయాలి. ఓకే, నేను యాక్షన్ చెప్తాను, నువ్వు తర్వాత ఏమైనా అయిపో. రొమాన్స్ చేసిన తర్వాత అయిపో. ఓకే, యాక్షన్. ఓకేనా సార్? ఇది ఓకేనా? చాలు చాలు, నేను కథ చెప్పేంత వరకు ఏమ్మా. నువ్వు కథ చెప్పినప్పుడే చచ్చిపోయాను రా కట్. ఓకేనా? ఇది గ్యాప్ అంటే విరహయాతన చూపించనా? లేదు దగ్గర రమ్మా. అయస్కాంతం ఈనుములాగా అతుకోవాలి. అక్కడ సాంగ్ ఉంది మనకి. వంకం చెప్ప పట్టుకోమాకు. ఇక్కడ నువ్వు డైలాగ్ చెప్పాలి. ఆ ఫేస్ పెట్టు. ఏం పర్లేదు. మా అమ్మ బూచోడు పట్టిస్తా అనేది కోటి మొహం ఈ రూపంలో వస్తుంది. చెప్పండి నేను చెప్తా కదా. మనం సినిమా కోసం ప్రాణాలు వదిలేయాలి. సినిమా అయిపోయిన తర్వాత వదలాలి. సినిమా స్టార్టింగ్ లో వరకు గుండు తగ్గిపోతారా మనిషి అన్నాడు. చెప్పు డైలాగ్ చెప్పు. ఎమ్మి శ్వాస అవుతుందండి. ఆ పక్క తిప్పుతాం మనం. ఆ అమ్మాయి శ్వాస వదిలితే నువ్వేమైనా శ్వాస వదిలేస్తావా? కానీ డైరెక్టర్ గారు కాల్ షీట్ లేదండి, నా టైం అయింది. నీ కాల్ షీట్ కాదు, కాళ్ళు చేతులు సరిగ్గా లేవు. తిరిగి ఆ భుజం మీద ఇక్కడ పెట్టాం. ఇలా ఇది ఏమన్నా ఒక ఆర్కే బీచ్ పెట్టుకోవడానికి. అప్పడాన్ని హత్తుకున్నాను. ఇక చాలు ఈ జీవితాన్ని. సార్ ఈ జీవితం కట్ కటింగ్ నాకు కట్ నాకే. నేనే నాకేం దాన్ని. చాలా రోజుల తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా బ్యాంకాక్ లో మీ లవర్ నీకు కనిపించాడు. స్లో మోషన్ లో మనకి పోస్ట్ ప్రొడక్షన్ లో స్లో మోషన్ చేసుకోవడానికి కుదరదు. సో ఇక్కడే నువ్వు స్లో మోషన్ లో వచ్చి ఒక్కసారిగా వాటేసుకోవాలి. రెడీ యాక్షన్. స్లో మోషన్ లో ఎందుకు పెట్టాం? దానికి ఎందుకు పెట్టావు నాకు డౌట్ వచ్చింది తప్ప అది స్లో మోషన్ ఎందుకు పెట్టావు నాకు ఫాస్ట్ గా వస్తే అసలు తట్టుకోలేవు. ఎందుకు స్లోలో పెట్టా? స్లో మోషన్ ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి? నా చెంబు నాయన లేవా కదా, దానికి మోషన్ అందుకు పెట్టాం అనమాట. ఓకే, సెకండ్ మనం ఇండియాలో. ఓకే, ఇంత అయిపోయింది కదా, ఇండియాకి వచ్చిండి అక్కడ చేసుకుంది. అతను అప్పడం చాలా బాగుంది. హీరో హీరోయిన్లు బాగున్నారు. మా తింగరం డైరెక్టర్ బాగున్నాడు. ఇందాక మీ ఇద్దరికి సంబంధించిన పర్సనల్ విషయాలు చాలా అయిపోయాయి. ఇప్పుడు చెప్పండి, మీరు చదువుకున్నదంతా ఎక్కడ? నెల్లూరు డిస్టిక్ సగుటూరు అనే విలేజ్ లో 1 నుంచి 5, తర్వాత చలమాంచాను 6 నుంచి 10, నాయుడుపేట. ఇలా ఇన్ని ఇన్స్టాల్మెంట్లు ఎందుకు చదివారు? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి, అప్పుడు ఆయన లేవు కదా. మీరు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనా? 2005 లో డిగ్రీ అయింది. ఇప్పుడు నా ఏజ్ 31. అంటే అన్ని లేట్ గానే అయ్యాయి. అమ్మా, నువ్వెక్కడ చదివావు? యాక్చువల్లీ మాది నెల్లూరు జిల్లా దగ్గర బిట్రగుంట అనే ఒక. ఇందులో సిగ్గుపడడానికి ఏముంది, మామూలుగా చెప్పు. బిట్రగుంట చదివాను. ఏం చదివావు? 10th వరకు చదివాను. 10th ఇది ఎలా ఉందంటే పెళ్లి చూపులు కుస్తీ చెప్తా చూడు. 10th వరకు చదివాను. కామెడీ షోస్ తో సెటిల్ అయిపోయావు. ఆర్టిస్ట్ గా ఒక ఇంట్రెస్ట్ మీద హైదరాబాద్ 2001. తాత మా బామ్మ బీటేసుకుంటా పట్టాలు నాకు ఇచ్చింది. నేను నా పట్టాలు తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు. ఏ స్టేషన్ నీకు రాసి ఇచ్చింది అని ఊరుకుంటాను అనుకుంటున్నావు నువ్వు? పట్టాలు ఎలా తీసుకెళ్తావయ్యా? దీని మీద పెట్టుకొని తీసుకెళ్తా. దాని మీద పెట్టుకొని ఎలా తీసుకెళ్తావు? ఇటు ఒక పట్టం పెడతా, ఇటు ఒక పట్టం పెడతా. నేను మధ్యలో ఎవరు వచ్చారో చూసావా?
ఆర్పి ఏయ్ ఎర్రగడ్డలో మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. కాదురా నువ్వు ఎర్రగడ్డ నుంచి బోరబండ షిఫ్ట్ అయ్యి నాకు అక్కడ ఫుల్ అయిపోయింది వెళ్ళిపోయింది అందుకని ఇంకా వెళ్ళిపోయా. నేను మీ నాన్న ఏం చేస్తుంటాడు కలెక్టర్ అన్నాను ఇంకా సార్లు స్థాయి దాటేసి. అలా కాదురా నిన్న అప్పుడు నేలకేసి కొట్టారుగా అక్కడ ఎర్రగడ్డలో నువ్వు మాట వినట్లేదని. అవును కొట్టారు. ఆ తర్వాత మరి విన్నావు నువ్వు మాట. మైండ్ చేంజ్ అయిపోయింది కదా. నీ మైండ్ నువ్వు మార్చుకున్నావు. అది ఇప్పటికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు అక్కడ. నాకు షాక్ ఇచ్చారు నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏ శాంతి తను గుర్తుపట్టబడని కారణం అంటే నా పక్కన ఉన్నావు కదా అందుకే గుర్తుపట్టలేదు. ఆడున్నాడని నిజాలు చెప్పద్దంటున్నావా? ఏంటి కాలేజ్ డేస్ లో? కాలేజ్ కాదు 6th క్లాస్ లో మేమిద్దరం. అయ్యి బాబోయ్ నువ్వు కూడా నెల్లూరులోనే చదివావా? మధ్యలో సంవత్సరం మా నాన్నగారి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళాం. గురు బాగా కూర్చోరా మేము చూడలేకపోతున్నాం. ఎర్రగడ్డ రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకోపోతుంటే గోడ దిగి పోతున్నాడు. అక్కడ ఉన్న డాక్టర్లు అడిగారు ఇక్కడ గోడ దిగు మనిషి ఇక్కడ పోతున్నాడు అని చెప్పా. అప్పుడే చూసా తన్ని. మన ఎర్రగడ్డ గోడలు అన్నాయట అసలు సొల్లు. నువ్వు అబద్ధం చెప్తున్నావు ఎవరు నమ్మరు మా ఎర్రకి గోడలు గొడవలు ఎక్కడ పోయా గొడవలు తప్ప ఇక్కడ. అయినా ఇదేంటో తెలుసా మాకు అన్నం వండి పెట్టేది అక్కడ. ఎలాగో నువ్వు వచ్చావు నీ ఫ్రెండ్సే వీళ్ళు కాబట్టి ర్యాపిడ్ ఫైర్ ఆడేద్దాం ఇప్పుడు. ఓకే మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే గ్రీన్ బెలూన్ పగలగొట్టండి, నో అయితే రెడ్ బెలూన్ పగలగొట్టండి. ఓకే ఎప్పుడైనా ఇలాంటి అమ్మాయిల్ని కొట్టాలనిపించిందా? నాకు ఇలాంటి అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని చరసలు కొట్టాలనిపించింది. మరి పగలగొట్టు నువ్వు. ఓ నీకు వర్తించదులే, నీకు వర్తించదు. నేను అందుకనే సైలెంట్ గా ఉన్నాను. లేదు ఇప్పుడు మళ్ళీ మీకు కామన్ గానే క్వశ్చన్. ఎప్పుడైనా కాకి మీ మీద రెట్టేసిందా? ఏమండి ఇది మామూలుగానే రెట్టేసినట్టే ఉంటది. అది అట్టుంటది. నో నా మీద ఇది చెయ్యేసిన ప్రతిసారి నేను అట్టే ఫీల్ అయ్యాను. ట్రైన్ పట్టాల మీద రూపాయి బిల్ల పెట్టాలని అనిపించిందా? పెట్టితేనే తయారైంది అనిపించింది. నీకు? నాకు ఇప్పుడు కూడా పెట్టాలనిపిస్తుంది. పెట్టేస్తే నాకు దరిద్రం ఊడిపోతుంది. ఇక్కడున్న స్టూడెంట్స్ లో ఎవరికైనా ప్రపోజ్ చేయాలనిపించిందా? ఏంటో దీంతో పోలిస్తే అబ్బాయి కూడా అందంగానే కనబడతాడు నాకు. ఓకే షీ వాంట్స్ టు ప్రపోజ్ టు సమ్ బాయ్. ఒక బాయ్ రండి. మీరే సెలెక్ట్ చేసుకోండి. నేనే సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకో. అట్లా ఉంటే అందరూ సెలెక్ట్ చేసుకుంటారు. పరిస్థితి అస్సలు బాగాలేదు ఇప్పుడు. అదేంటి అది గాల్లో దోశలేస్తుంది. లాస్ట్ నీ పక్కన దా. మిమ్మల్ని తిరగడానికి కారణం ఏంటంటే నాకు మీరు మహేష్ బాబులా కనిపించారు. నేను మహేష్ బాబు లాంటి మొగుడిని చేసుకోవాలనుకున్నాను కానీ కరెంటు పోల్ మీద కాలెత్తి కుక్కలాంటి వాడిని చేసుకున్నాను. చూడంగానే మనసు పారేసుకున్నాను. నీ చేతిలో పట్టుకున్న మైకిని చూడంగానే నీ అమ్మ నాన్న పారేస్తే ఇటు వచ్చాము నీ మనసు పారేసుకుందట. మీ అమ్మ నాన్న నిన్ను భరించలే పారేస్తే ఇటు వచ్చావు. నువ్వు మనసు పారేసుకున్నావా లేదా బట్టలు ఆరేసుకున్నట్టు చెప్తున్నా కోతి మొహమారా? యాక్చువల్ గా ఎక్కువ ప్రపోజ్ చేయడం తెలియదు ఎందుకంటే నేను పద్ధతిగా పెరిగాను. తల దించుకుంటే తల అక్కడ ఇలా తయారైద్దని కాదు పద్ధతిగా పెరిగావు నువ్వు. ఐ లివ్ చెప్పండి ప్రేయర్ చేసుకుంటాను. ఎందుకు స్వామి నందనవన కిషోరుడా కోతి మోహన్ సంబంధం లేదు. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. హరికృష్ణ నిన్ను చూడంగానే నా మనసు ఏదో అయిపోయింది. అందుకని అంతమంది ఉండగా నీకెందుకు ప్రపోజ్ చేస్తాను తెలుసా? అందరూ అదృష్టవంతులు కాబట్టి. నువ్వేమన్నా మాట్లాడు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. మీ పేరేందో తెలుసుకోవచ్చా? నా పేరు తెలియకుండా పైకి వచ్చావా? అంట్లు తోకునే దాన్ని నీకెందుకు భయ్యా పేరు దాందే? శాంతి స్వరూప్ అంటారు. నువ్వు ఎలా పిలుచుకున్నా కూడా పర్వాలేదు. ఇదిగో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ధైర్యంగా చెప్పు. పర్వాలేదు నేనేమనుకోను. చెప్పు. నీకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంటే అది కూడా చెప్పి. ఉన్నారా? మే నిన్ను చూసిన తర్వాత ఎవరైనా ఒప్పుకుంటారు. ఎవరో ఉన్నట్టు అబద్ధమైనా చెప్తారు.
శాంతి ఏమనుకోక కొంచెం ఉంటే గృహ తప్పి పడిపోయేలా ఉన్నాడు. నిన్ను టీవీలో చూశాడు కానీ నేరుగా ఇలా చూస్తాడు అనుకోలేదు. నువ్వు వెళ్ళిపో బాబు, నువ్వు వెళ్ళిపో. ఆగు సార్ అలా చెప్పేసి వెళ్ళు. ఏంటది అలా చెప్పు అదా ఒకసారి ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. నవ్విందే పిల్ల జారిపడ్డ చందమామ ముక్క వాడు ఐ లవ్ యూ కాదు ఐ లీవ్ యూ వెళ్ళిపోతున్నా అన్నాడు. గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళను వయసే అస్సలి ఆ గుండెల్లోన మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్లు చిలక నీదే కలర్ఫుల్లు నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్లు చిలక నీదే కలర్ఫుల్లు నడక. ఇందాక నువ్వు బ్యాంకాక్ లో సినిమా చేసావు కదా, ఆ క్యారెక్టర్ అతనిది. చేస్తావా? క్యారెక్టర్ చూసి కూడా ఇస్తారు అప్పుడు క్యారెక్టర్ ఏంటి చెప్పు చెప్పు. వాడికి ప్రపోజ్ చేయడానికి రావట్లేదు, అమ్మాయితో ఎలా ఉండాలో తెలియదు, అందుకే నేను ప్రపోజ్ చేస్తాను. దామ్మా చూద్దాం. నేను పిలిచినాడు నాకు ఎలాగో ప్రపోజ్ చేయలేకపోయాడు, మరి నువ్వన్నా చేస్తావు అనుకుంటున్నాను. అంటే దూరం నుంచి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, దగ్గరకు వచ్చినాక మనసు మార్చు. ఏంటి దూరం నుంచి చూసి ఏమనుకున్నావేంటి? దూరం నుంచి చూసాక ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ కూడా మ్యారేజెస్ కోసం ఎత్తుకుతుండు, మా ఫ్రెండ్ కోసం వచ్చిన ఏమని తీసుకెళ్ళాను. ఎవరైనా ఎవరి కోసమైనా వచ్చి పెళ్లి చూపులు చూస్తారా? అదే ఫ్రెండ్షిప్ అంటే. అక్కర్లేదు, నువ్వు ఇట్రా, నీకు అతనే కరెక్ట్, వెళ్ళు. అవును కాదు, ఆర్పి ఉద్దేశం ఏంటంటే ఎలాగో అలా ఇది పోతుంది కదా వదిలించేసుకుందాం అనుకున్నాడు. సార్ నాకు ముందుగా కన్సల్ట్ అయ్యి ఉంటే నేను ఏదో దక్కించుకుంటే చేసేదాన్ని. ఈ జంక్షన్ లో పర్ఫార్మ్ చేసే అవకాశం కూడా ఇస్తున్నాం. ఉంది అవకాశం అంటే న్యూ కమర్స్ కి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళేమో దొరకట్లేదు, డేట్లు ఖాళీగా లేవు కాబట్టి వేరే వాళ్ళు కూడా కొత్త కొత్తగా రావాలి కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఈ జంక్షన్. వాళ్ళ స్కిట్ చూద్దాం ఇప్పుడు. ఓకే, వీళ్ళ స్కిట్ పేరు బక్రా అంట. ఏందక్క గట్ల కూర్చున్నావు? పరేషాన్ చేసిండే చెప్పాడు సంగతి చూస్తా. రోజు మన అమ్మ అయ్యా మన లగ్గాలు అవ్వట్లేదని బుగులు పడుతున్నారే. గాల బుగులు చూస్తుంటే నాకు దిగులు అవుతున్నది. ఇంతకు మన లగ్గాలు అవుతాయా లేదా అని దిగులుగా ఉందే చెల్లె. దీనికి ఎందుకే ఇంత లొల్లి? దీనికి నా కాన పరిష్కారం ఉంది, ఆ చెవిటి పడే. దేవుడా, మంచి దేవుడా, ఎంత తిన్నా తరిగిపోని ఆస్తినిచ్చావు. ఐశ్వర్యరాయ్కి అసూయ పుట్టి అందం ఇచ్చావు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా దేవుడా, మంచి అబ్బాయిని భర్తగా ఇవ్వచ్చు కదా. ప్లీజ్ దేవుడా, మా మంచి దేవుడా కదా, నా కోసం ఒక మంచి అబ్బాయిని పంపించే. మొదటిసారి చూడగానే మనసు పడ్డాను. అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీకు ఇష్టమేనా? మీ పేరు రోజా. మీ పేరు రోజా, నా పేరు రాజా. ఇద్దరం కలిస్తే బ్యాండ్ బాజా, బ్యాండ్ బాజా. ఐ లవ్ యూ రోజా. పెళ్లి చేసుకుందాం. ఎందుకు? నాకు చిట్టి చెల్లి ఉంది. చెంబుకు చిల్లేం కాదు. మేము చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసే ఉండాలి. అయితే ఇద్దరిని నేనే చేసుకుంటా. అమ్మ నేను ఒప్పుకోను, నన్ను తప్ప వేరే అమ్మాయిని చూడడానికి వీల్లేదు అంతే. ఇదెవరు? ఢిల్లీ బరికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. ఇందాక చెప్పాను కదా మా చిట్టి చెల్లి రంబ. చిట్టి చెల్లి రంబలా జంబలగా పంపలా ఉంది. అవన్నీ నాకు తెలియదు, ఏమన్నా చెయ్యి, మనం అందరం కలిసే ఉండాలి. కుడి తొట్లో తౌర్దిని మోహన్ దాన్ని చేసుకునే బక్రా ఎవరు?
అమ్మా అలా చేస్తే తప్పు కదా. పప్పా నేను చూసుకుంటాలే. నాకు ఒక బక్రా దొరికాడు, వాడికి ఈ దౌడి గేదె నుంచి చేస్తే అక్కడ వాళ్ళు సెట్, ఇక్కడ మనం సెట్టు, మనం అంతా ఒక జట్టు. ఒక జట్టా? ఓకే ఓకే నువ్వు కాదు ఇట్లా. అబ్బో బాగా వాడేసావు. అయినా పర్లేదు, ఉత్తుకొని వాడు. లేకుంటే మళ్ళీ కొత్త హాయ్ అండి, నా పేరు రవి. అసలు నేను ఈ రోజు ఇంత సంతోషంగా ఎందుకున్నానో మీకు తెలుసా? నాకు ఒక ఆఫర్ తగిలిందండి. అదేంటంటే ఒక ముసలోడు తన మనవరాన్ని పెళ్లి చేసుకుంటే 50 కోట్లు ఆస్తి ఇస్తా అన్నాడు. మనం ఊరుకుంటామా? ఫ్రీగా పినాయిలు వస్తేనే వదిలిపెట్టాను, మరి ఆస్తి వస్తే వదిలిపెడతానా? సమస్య లేదు, వెళ్తున్నా, చేసుకుంటున్నా. తాత ఎవరు? నేను తాత రవిని, పెళ్లి కొడుకుని. లక్షణంగా ఉన్నావు నాయనా. థ్యాంక్ యూ తాత. తొందరగా మనవరాన్ని పిలిపించు తాత. తొందర ఎక్కువ. అమ్మా రోజా రామ్మా. ఏముంది? లడ్డు కావాలా నాయనా? అమ్మా రంబా రామ్మా. అబ్బా ఏముంది? ఇంకో లడ్డు కావాలా నాయనా? నీకు ముందే చెప్తున్నా నాయనా. ఏంటి? నా పెద్ద మనవరాలకేమో గుడ్డి, నా చిన్న మనవరాలేమో మూగది. పర్లేదు తాత, ఇంకేం లేకపోయినా పర్లేదు, నేను చేసుకుంటా కదా. ఒక షరతు నాయనా. ఏంటది? వీటి మీద కొంచెం సంతకం పెట్టావనుకో నాకు కొంచెం ధైర్యంగా ఉంటది. సంతకాలేదు తాత. ఇది ఇక్కడ 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 అంతే అయిపోయా. క్యారెట్ చెక్కినట్టు బానే చెక్కావు నాయన. మరి ఇప్పుడు పెళ్ళే కదా, తొందర ఎక్కువే కూసో కూసో. కట్టపా కట్టబడుకున్న తాత పుట్టి చంపుతున్నాడు. సూపర్. బెబ్బే ఏంటి నాయనా, ఏమైనా పగిలిందా? తగిలింది అంతే. అయితే ఇంకేంటి మరి, తాళిగట్టిచ్చేస్తా. బాగు నాయనా, మా సాంప్రదాయం ప్రకారం ముందు చిన్నదానికే తాళి కట్టాలి. ఏదైతే ఏమి కట్టేస్తా, ఇద్దరికి నేనే కదా కట్టేది. పెట్రోల్ ఎవడరా నువ్వు? నేను చేసుకున్నా అమ్మాయి, నువ్వు చేసుకున్నావు. తాత తాత ఏడకిరా ఉరుకుతున్నావు? అదేంటి నువ్వు బెబ్బెబ్బే కదా? బెబ్బే కాదురా, ఇది నా అక్క, ఆడు నా బావ. తాత లేడు, గీత లేదు. ఇది మోసం, అన్యాయం. నేను ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. మళ్ళీ ఏడకిరా ఉరుకుతున్నావు? ఎప్పుడో నీ ఆస్తి మొత్తం మా పేర్లో రాసావు. కాగితాలు చిన్న పిల్లోని చేసి ఆడుకుంటారా? లడ్డు కావాలా నాయనా? వద్దు. ఎవర్రా ఈ ముస్టోన్ స్కిట్ లో రానిచ్చింది? ఓ గాయన ఎవరనుకున్నావు? మా అయ్యా. నీకెవరు లేరునే కదా? రోజు గుడి దగ్గర మా అమ్మ మా అయ్యమ్మ పొరిలో లగ్గం అవుతలేదని దిగులు పడుతుంటే ఓ రోజు గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి అడుక్కున్నావు. తప్పు. నోరు మూసుకొని మాతో పాటు పడి ఉండకపోతే చెల్లే కొత్తగా చేశారు, ఎట్లా అనిపించింది? బాగుంది. ఓకే, ఇంకా చాలా దారి వెళ్ళాలి వాళ్ళు. చాలా ప్లాట్ఫామ్, చాలా ట్రాక్స్ అన్ని కవర్ చేయాలి. మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. భార్యాభర్తలు అన్నాక ఏవేవో గొడవలు వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కానీ నువ్వు పట్టుకున్న ఈ చెయ్యి ఏనాటికి వదలకూడదు. మీరు కూడా వదలబాకండి, ఏమైనా మధ్యలో మీరే చూసుకోండి. మీరు మాటే మంత్రము, మనసే బంధము, ఈ టైప్ లో ఉండాలి. ఓకే, మళ్ళీ మనం కలుద్దాము. అప్పటికి కూడా మీరు ఇలాగే ఉంటారని ఆశిస్తూ టాటా, టేక్ కేర్ అండ్ బై బై. మీ
మీకు ఆకలి వేస్తే ఏం చేస్తారు? నాకు బాగా ఆకలిస్తే మీకు ప్రోగ్రామ్స్ చూస్తా. దానివల్ల ఏంటి? అమ్మని చూసినా సుమా గారిని చూసినా ఆకలి తీరిపోతుంది. మా అమ్మ ఎంత ట్రెడిషనల్ గా ఉంటారో మీరు కూడా అంతే ట్రెడిషనల్ గా ఉంటారు. అందుకే ట్రెడిషనల్ గిడిషనల్ అంటున్నాడు. ఇవాళ ఏమో లాంగ్ ఫ్రాక్ వేసుకొని వచ్చాను. హలో మేడం, అయినా ఇప్పుడు టచ్ అప్ ఎందుకురా? తాజ్మహల్ లేకుండా ప్రేమని, మేకప్ లేకుండా సుమగారిని చూడగలవేంటి? మా ఇంట్లో పూజ చేసుకునే అలవాటు ఉంది. సో రాగానే ఫస్ట్ గడ్డం వాసన చూసేస్తూ ఉంటారు, ఎందుకంటే సాంబ్రాణి వాసన వస్తుంటుంది. ఏ ఈ లేడీ గడ్డం ఉన్నది. అరే నాకు పైన లేదంటే ఈమె కింద కూడా ఉన్నది.